సాగునీటి హక్కులపై బీఆర్ఎస్ సమరానికి సై అంటోంది. కాసేపట్లో ఆ పార్టీ నేతలతో మాజీ సీఎం కేసీఆర్ సమావేశం కాబోతున్నారు. మధ్యాహ్నం కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ ఎల్పీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో నదీ జలాల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యంపై కేసీఆర్ సమరశంఖం పూరించనున్నారు. కొద్దిసేపటి క్రితం కేటీఆర్, హరీష్ రావు తెలంగాణ భవన్ కి చేరుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి కరుణాకర్ అందిస్తారు. కరుణాకర్. ధనలక్ష్మి, మరి కాసేపట్లో మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇక్కడికి రాబోతున్నారు తెలంగాణ భవన్ కి. దాదాపు 9 నెలల తర్వాత కేసీఆర్ తెలంగాణ భవన్ కి వస్తుండటంతో పెద్ద ఎత్తున కార్యకర్తలు, నేతలంతా కూడా ఇక్కడికి చేరుకున్నారు. సరిగ్గా 2 గంటలకు సమావేశం ప్రారంభమవుతుంది. ఈ సమావేశంలో 5 అంశాల ఎజెండాగా ఈ సమావేశం కొనసాగుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. ప్రధానంగా సాగునీటి రంగానికి సంబంధించి, సాగునీటిలో ఏవైతే నదీ జలాల విషయంలో హక్కులు పెద్ద ఎత్తున కాంగ్రెస్ ప్రభుత్వం కాలరాస్తుందని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ఆక్షేపణ చేస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. కృష్ణా గోదావరి జలాలను ఆంధ్రప్రదేశ్ తరలించుకుపోయే కుట్ర చేస్తున్నా కూడా రేవంత్ సర్కార్ నిమ్మకు మీరెత్తినట్టు వ్యవహరిస్తుంది, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని చెప్పి కేసీఆర్ పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి తెలంగాణ నీటి హక్కుల విషయంలో మరో ప్రజా పోరాటానికి దిగాల్సిన అవసరం ఉందని చెప్పి కేసీఆర్ అభిప్రాయపడుతున్నారు. కాబట్టి ప్రధానంగా ఈ అంశానికి సంబంధించి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై పెద్ద ఎత్తున కార్యాచరణకు బీఆర్ఎస్ పార్టీ సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి బీఆర్ఎస్ హయాంలో దాదాపు 90% పనులు పూర్తి చేసినప్పటికీ కూడా ఇప్పటి వరకు 10% పనులను కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళు అయినప్పటికీ కూడా ఆ పనులను చేపట్టట్లేదని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ఆందోళన వ్యక్తం చేస్తుంది. దాంతో పాటు బీఆర్ఎస్ హయాంలో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి 91 టీఎంసీ కేటాయిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు 45 టీఎంసీ చాలని చెప్పి కేంద్రం వద్ద అంగీకారం తెలపడానికి కూడా బీఆర్ఎస్ పార్టీ అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. కాబట్టి పాలమూరు రంగారెడ్డి అజెండాగానే పెద్ద ఎత్తున ఆందోళనకు బీఆర్ఎస్ పార్టీ సిద్ధమవుతోంది. కేసీఆర్ కూడా ఈ వారం రోజుల్లోనే పాలమూరు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో పర్యటించే అవకాశం కనిపిస్తుంది. దాంతో పాటు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఒక భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసేందుకు కూడా బీఆర్ఎస్ పార్టీ సమావేశమవుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి నదీ జలాల హక్కులను కాపాడే విషయంలో ఆందోళన చేపట్టడంతో పాటు పార్టీ నిర్మాణంపై కూడా కేసీఆర్ దృష్టి సారించే పరిస్థితిని మనం చూస్తున్నాం. ఎందుకంటే పూర్తి స్థాయిలో పార్టీని ప్రక్షాళన చేయాలని చెప్పి ఇప్పటికే కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి పార్టీ కార్యవర్గాన్ని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసి పార్టీని పునర్నిర్మించే అంశంలో కేసీఆర్ ఈ రోజు జరిగే సమావేశంలో పార్టీ నేతలకు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేసే పరిస్థితిని మనం చూస్తున్నాం. థ్యాంక్ యూ కరుణాకర్.